ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా ప్రతి నెలలో కూడా 1వ తారీఖున ఇవ్వాల్సిన పెన్షన్ ఏదైనా ఉద్యోగస్తులు కన్నా ఇబ్బంది ఉంటే కనుక ఒక రోజు ముందర ఇస్తున్నారు. ఇది చరిత్రలో ఎక్కడా కూడా లేదు భారతదేశంలో. అలాగే గతంలో 200 ఉన్న పెన్షన్ 2000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అలాగే వైసీపీ ప్రభుత్వం 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలకి వృద్ధులకి వితంతులకి అందరికీ కూడా వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా ఆయన ఈ రాష్ట్రంలో ఉన్న పెద్దలందరినీ కూడా గౌరవించడం జరిగింది. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధిగా తీసుకెళ్తున్నారు. పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతి రాజధానిగా కానీ, అలాగే అన్ని ప్రాజెక్టులు కూడా, అలాగే రైతుల విషయం చూసుకోండి. అంత ముందర మరి ఆ ప్రభుత్వం దిగిపోయేటప్పుడు ఉన్న బకారాన్ని తీసుకోవడమే కాకుండా ఈరోజు పంట పండిన మరి మిల్లుకి వెళ్ళిన వెంటనే 24 గంటలు ధాన్యం ఖాతా రైతులకు పడుతుంది. అంటే అది గొప్ప విషయం. ఈ రాష్ట్రం రవాణా రంగం కుదేలైపోయి రోడ్లను బాగోలేనప్పుడు 840 కోట్లతో గోతులు పూడ్చిగా ప్రజలందరికీ కూడా రవాణా సౌకర్యం కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ప్రతి విషయం కూడా సాగునీటి వినియోగ సంఘాలు మన ఎలక్షన్ జరిగినాయి. అలాగే రేపు సహకార సంఘాలు ఎలక్షన్ జరుగుతున్నాయి. అన్నీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయకత్వంలో ప్రతి మనిషికి, ప్రతి వ్యక్తికి, ప్రతి మతానికి, ప్రతి కులానికి, ప్రతి ప్రాంతానికి కూడా అభివృద్ధి చెందే విధంగా ఈ కార్యక్రమం చేస్తారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ భారతదేశం అగ్రామంగా నిలవడానికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తారు. దానికి తగ్గట్టుగానే ఉద్యోగస్తులు కానీ, అలాగే పార్టీ క్యాడర్ కానీ, కూటమి నాయకులు కానీ అందరూ కూడా కలిసి రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు.